స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇతరులతో చాలా తేలిగ్గా ఎలా కనెక్ట్ అవ్వగలం? అసలు ఒకరితో ఒకరు బాగా కనెక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు ఈ మాట్లాడే కళ వెనుక ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, మరి ఈ మాట్లాడే కళ అసలు మన జీవితంలో దీనికింత ప్రాధాన్యత ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి, ఈ మాట్లాడే నైపుణ్యం మనకి ఎక్కడెక్కడ అవసరం పడుతుందో. ఉదాహరణకు, ఓ స్టూడెంట్కి కొత్త ల్యాప్టాప్ కావాలి. అప్పుడు వాళ్ళ అమ్మానాన్నల్ని ఒప్పించాలి. సరిగ్గా మాట్లాడటం రాకపోతే ఆ పని ఎంత కష్టమో కదా. అంతేకాదు, మన జీవితంలో ప్రతి దశలోనూ ఇది ముఖ్యమే. వేరే ఊరికి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం దగ్గర్నుంచి మనసులోని ప్రేమను చెప్పడం లాంటి జీవితాన్ని మార్చే క్షణాల వరకు ప్రతిచోటా మాటలే కదా కీలకం. అంతెందుకండి, పెద్దలు కుదిర్చిన పెళ్లిలో మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే మాటలు కలవాలి కదా. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం. ఇక ప్రొఫెషనల్ లైఫ్ సంగతైతే చెప్పక్కర్లేదు. రాజకీయాల్లోనైనా, బిజినెస్లో అయినా, లాయర్గా అయినా, ఎక్కడైనా సరే మాటలకే గదా ఫస్ట్ ప్రిఫరెన్స్. చూశారుగా, ఇది మనకి దాదాపు ప్రతి చోటా అవసరమే. జాబ్ ఇంటర్వ్యూల నుంచి అంతర్జాతీయ సంబంధాల వరకు, మన వ్యక్తిగత జీవితం నుండి గ్లోబల్ లెవెల్ వరకు ప్రతి చోటా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. సరే, ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడూ ఒక తప్పుడు ప్రశ్న మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. మనం ఎప్పుడూ ఎలా చెప్పాలి అనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ అసలు ప్రశ్న అది కాదు. అసలైన ప్రశ్న ఏమి చెప్పాలి అనేది. ముందు మాట్లాడటానికి మన దగ్గర ఒక విషయం ఉండాలి కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి సంభాషణ థ్రెడ్డింగ్ అనే ఒక టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటంటే, ఇద్దరి మధ్య ఉన్న కామన్ టాపిక్స్ నుంచి దారం లాగుతూ కొత్త విషయాలు మాట్లాడుతూ సంభాషణను ముందుకు తీసుకెళ్లడం అన్నమాట. మరి అలా మాట్లాడటానికి ఇద్దరి మధ్య కామన్ టాపిక్ ఏమీ లేకపోతే అప్పుడేమవుతుంది? సింపుల్, ఆ సంభాషణ అనే దారం అక్కడితో తెగిపోతుంది. డెడ్ ఎండ్. ఇలాంటివి మనకు చాలాసార్లు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను అన్నారనుకోండి, మనకు ఫైనాన్స్ గురించి ఏమీ తెలియకపోతే అక్కడితో ఆగిపోతాం. అలాగే పాలిటిక్స్, సినిమాలు, స్పోర్ట్స్ ఇలా మనకు తెలియని టాపిక్ వచ్చినప్పుడు సంభాషణ ఆగిపోతుంది. సో మనకొక విషయం గురించి తెలియనప్పుడు తెలిసినట్టు నటించడం కరెక్ట్ కాదు. దాని బదులు ఇంకో పవర్ఫుల్ స్కిల్ని వాడాలి. అదేంటంటే వినడం. బైబిల్లో ఒక మాటుంది, ఒక మూర్ఖుడు కూడా మౌనంగా ఉన్నప్పుడు వాణ్ణి తెలివైనవాడిగానే చూస్తారు అని. అంటే మనకు చెప్పడానికి సరైన విషయం లేనప్పుడు సైలెంట్గా వినడం అనేది తెలివైన పని అన్నమాట. అయితే నిజంగా వినడం అంటే జస్ట్ సైలెంట్గా ఉండటం కాదు. అది ఒక యాక్టివ్ స్కిల్. అవతలి వాళ్ళు ఏం చెప్తున్నారో నిజంగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉండాలి. అంతేగాని మన టర్న్ ఎప్పుడొస్తుందా మాట్లాడదామా అని వెయిట్ చేయడం కాదు. సరే, ఇప్పుడు దాకా ఏం చెప్పాలి, ఎలా వినాలి అనేవి చూశాం. ఇప్పుడు ఈ రెండింటితో మంచి సంభాషణలు ఎలా చేయొచ్చో చూద్దాం. అలాగే మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుందాం. మనకొక విషయంపై నాలెడ్జ్ వచ్చాక మనం చేసే మొదటి తప్పేంటంటే, ప్రతి సంభాషణను ఒక లెక్చర్లా మార్చేయడం. అవతలివాళ్లు పడకపోయినా సరే సలహాలిచ్చేస్తుంటాం. ఇక రెండో తప్పు, సంభాషణను ఒక ఇన్వెస్టిగేషన్లా మార్చేయడం. అంటే మన గురించి ఏమీ చెప్పకుండా అవతలి వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. సో మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మంచి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ ఒక టూ-వే స్ట్రీట్ లాంటిది. అది ఒకరిచ్చే లెక్చర్ కాదు, లేదా ఒకరు చేసే విచారణ కూడా కాదు. ఇద్దరూ పంచుకోవాలి. మరి సంభాషణను టూ-వే స్ట్రీట్గా మార్చాలంటే అవతలి వాళ్లకి ఏమిష్టమో తెలుసుకోవాలి కదా. ఎలా? వాళ్ల సోషల్ మీడియా చూడొచ్చు, వాళ్ల చుట్టూ ఉండే వస్తువులను, అంటే వాళ్ళు చదివే పుస్తకాలు, వేసుకునే బట్టలు ఇలాంటివి గమనించచ్చు. లేదా సింపుల్గా మర్యాదగా అడగడమే, నాకు ఫలానా విషయం ఇష్టం, మరి మీకు దేనిమీద ప్యాషన్ ఉంది అని. సరే, ఇప్పటి వరకు ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా కొన్ని సింపుల్ టెక్నిక్స్తో మన మాటలకి మరింత పవర్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ స్లైడ్ చూడండి, ఎంత బాగా చెప్పిందో. మన మాటలు చిక్కని జ్యూస్లా ఉండాలి, నీళ్లతో కలిపిన పల్చని జ్యూస్లా కాదు. అంటే మీకు తెలుసు నా ఉద్దేశ్యం లాంటి అనవసరమైన మాటలు తీసేసి, మనం ఇది చెయ్యాలని నేను నమ్ముతున్నాను అని సూటిగా స్పష్టంగా చెప్పాలి.
ఇంకా కొన్ని చివరి మెరుగులు. అవతలి వాళ్ళని మెచ్చుకునేటప్పుడు నిజాయితీగా, నిర్దిష్టంగా మెచ్చుకోండి. మాట్లాడే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించుకోండి. కొన్నిసార్లు సరైన టైంలో ఇచ్చే పాజ్ మాట కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చెప్పిందే పదే పదే చెప్పకండి. క్లియర్గా, సింపుల్గా మాట్లాడండి. చివరగా కబీర్ చెప్పిన ఈ మాటలు చూడండి. మనసులోని అహాన్ని వదిలేసి వినేవాళ్లకి, మనకీ కూడా ప్రశాంతతనిచ్చేలా మాట్లాడాలి. అంతిమంగా మన లక్ష్యం కూడా అదే కదా. కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, మన మాటలు బంధాలను పెంచాలి, ప్రశాంతతనివ్వాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఈ లక్ష్యాన్ని చేరుకునేలా చూసుకుంటున్నామా?